భారతదేశం ఫ్రాన్స్‌కి అమ్మేవి గాని, ఫ్రాన్స్ భారతదేశానికి అమ్మేవి గాని టోటల్‌గా ఇప్పటిదాకా $16,000,000,000గా మాత్రమే ఉంది. ఇప్పుడు అవి భారీగా మార్చుకోవాలనుకుంటున్నారు. నిన్న మోడీ, మాక్రాన్ మీటింగ్ సందర్భంగా ఇదే సైన్స్, అంతరిక్షం, స్టార్టప్‌లు, ఫిన్‌టెక్, పౌర అణుశక్తి, మౌలిక సదుపాయాల రంగాల మీద చర్చ జరిగింది. మొత్తం 13 అంశాల మీద అంగీకారం కుదిరింది. ఇన్నోవేషన్ కోసం ఉమ్మడిగా రోడ్ మ్యాప్ ఏర్పాటు చేసుకొని రాబోయే 5 ఏళ్లలో వార్షిక ద్వైపాక్షిక వాణిజ్యాన్ని రెట్టింపు చేయడానికి ఒక యంత్రాంగాన్ని నెలకొల్పాలని ఉమ్మడి ఏఐ ఫ్రేమ్వర్క్ ఏర్పాటు చేసుకొని నిర్ణయించారు. అలాగే హై స్పీడ్ రైల్వే రంగంలో సహకారం కోసం డిక్లరేషన్, వర్గీకృత డేటాను పరిరక్షించే భద్రతా ఒప్పందాన్ని కూడా ఇరుపక్షాలు ఖరారు చేసుకున్నాయి. ఇండియా చెందిన యూపీఐ చెల్లింపుల సేవలను ఫ్రాన్స్కి సైతం విస్తరింపజేయబోతున్నారు. ఫ్రెంచి రక్షణ రంగ దిగ్గజం దసాల్ట్ ఏవియేషన్ సంస్థ నుంచి 114 రఫేల్ యుద్ధ విమానాలు కొనుగోలు చేయాలన్న భారతదేశ ప్రణాళిక కూడా ఈ భేటీలో ప్రస్తావనకు వచ్చింది. మోడీ, మాక్రాన్ భేటీ తర్వాత ఏరోనాటిక్స్ అనుబంధ రంగంలో నైపుణ్యాభివృద్ధి కోసం కాన్పూర్లో నేషనల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ని ఏర్పాటు చేయబోతున్నట్టు ఇరుపక్షాలు ప్రకటించినాయి. భారతదేశంలో క్యాంపస్లు ఏర్పాటు చేస్తున్న ఫ్రాన్స్ విశ్వవిద్యాలయాన్ని ప్రధాని మోడీ ఈ సందర్భంగా ఆహ్వానించారు.